ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. మాజీ ఎమ్మెల్యే అరెస్ట్. ఉద్రిక్త పరిస్థితుల్లో తీవ్ర కోపంలో మాజీ సీఎం అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి. ఆ వివరాలు ఏంటనేది వీడియో రూపంలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది. ఇంకా ఎవరైనా సరే మీలో ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో వస్తున్నట్లయితే దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇటువంటి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది నోటిఫికేషన్ రూపంలో. చూస్తున్నారు, లైక్ చేయడం మర్చిపోతున్నారండి. దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ మరింత మందికి సమాచారం చేరుతుంది. లేట్ చేయకుండా వివరాలకైతే వెళ్ళి ఇటీవల కాలంలో తెలుగు రాష్ట్రాల్లో రాజకీయం రసవత్తంగా మారింది. ఈ తరుణంలోనే కృష్ణా జిల్లా గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. హైదరాబాద్ నుంచి గన్నవరం వెళ్తుండగా ఆయన వాహనాన్ని వెంబడించి అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వంశీని గన్నవరం అయితే తరలిస్తున్నారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వంశీని అరెస్ట్ చేసేందుకు హైదరాబాద్ వెళ్లిన పోలీసులు అక్కడ అందుబాటులో లేకపోవడంతో మొదట ఆయన అమెరికాకు వెళ్ళినట్లుగా భావించారు. అయితే ఈ సమయంలో ఆయన ఆచూకీపై ఆరా తీసిన పోలీసులు ఇక ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే ఆయన ఆచూకీపైన పోలీసులు సమాచారం అందడంతో హైదరాబాద్ నుంచి గన్నవరం వెళ్తున్న వంశీని అదుపులోకి తీసుకున్నారు. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో తన అరెస్టు ఖాయమని వంశీ భావించిన ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత రాష్ట్రం వదిలి వెళ్లిపోయారు. కూటమి సర్కారు కొలువుదీరిన వెంటనే టీడీపీ కార్యాలయం పైన దాడి కేసును పోలీసులు సీరియస్గా అయితే తీసుకోవడంతో వంశీ పూర్తిగా హైదరాబాద్కే పరిమితమయ్యారు. ఈ కేసులో ఇప్పటికే 18 మందిని అరెస్ట్ చేసేగా వంశీ ఇక ఈ కేసులో 71వ నిందితుడిగా ఉండడం, ఆయన ప్రోద్బలంతోనే దాడి జరిగిందని గుర్తించిన పోలీసులు వంశీని అరెస్ట్ చేయడంతో 3 బృందాలుగా హైదరాబాద్కి అయితే వెళ్లారు. మొత్తం మీద అయితే మాజీ సీఎం తీవ్ర కోపం. ఇటీవల కాలంలో చాలా దాడులు జరుగుతున్నాయని, ఇక వైసీపీ నేతలపైన దాడులు చంపడం ఇలా జరుగుతున్నాయని ఇప్పుడు కీలక నేత